సెల్ ఫోన్ ఉండడం వల్ల బీపీ వస్తుందా? సెల్ ఫోన్ వాడటం వల్ల బీపీ వస్తుందా? అది చెప్పాలా. ఎందుకంటే సెల్ ఫోన్ 30 నిమిషాల కంటే ఎక్కువ వాడితే బీపీ వస్తుంది అన్నటువంటిది పరిశోధకులు తేల్చారు. అంటే మనకి ఇదివరకు అయితే కనుక ఫోన్ అంటే చాలా గొప్ప విశేషం. మాకు బాగా గుర్తు పీపీ అంటాం. అంటే పిలిస్తే పలుకుతా అని నవ్వుతా అనుకునేవాళ్ళం అనమాట. ఏంటి, మన ఏరియా మొత్తం మీద ఎవరింట్లోనో ఫోన్ ఉంటుంది. వాళ్ళు మనకి స్నేహంగా ఉంటే, వాళ్ళతో మనం స్నేహంగా ఉంటే మనల్ని పిలుస్తామంటారు. మనకి ఎప్పుడో ఫోను, అరే మీకు ఫోన్ వచ్చిందిరా అని చెప్తే పరిగెత్తుకుంటూ ఆ ఇంటి దగ్గరికి వెళ్ళడం, లేదా వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటే మన ఇంటికి వచ్చి చెప్తే ముందు ఫోన్ చేసి పిలవండి అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తే వాళ్ళు వచ్చి మన ఇంట్లో చెప్తే మనం వాళ్ళ ఇంటి దగ్గరికి పరిగెత్తుకెళ్తే అప్పుడు ఫోన్ వస్తే మనం మాట్లాడటం మా చిన్నప్పుడు అది గొప్ప విశేషం. అట్లాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు సెల్ ఫోన్ చేతిలోకి వచ్చాక అరే వాకింగ్ చేస్తున్నప్పుడు కూడా చెవిలో ఫోన్ ఎట్టుకుని మాట్లాడుకుంటూనే వెళ్ళిపోతున్నారు. ఫోను ఆగట్లేదు. దీనివల్ల ఏమవుతుంది, అవతలోడు మాట్లాడే దాని వలన భావోద్వేగాలు పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. అందువలన లో బీపీ హై బీపీలు వస్తున్నాయి అన్నది తెలీదు. బట్ 130 కోట్ల మంది, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 30 నుంచి 79 సంవత్సరాల వయసు గల దాదాపు 130 కోట్ల మంది అధిక రక్తపోటు సమస్య ఎదుర్కొంటున్నారు. ఇందులో 82% మంది తక్కువ మధ్య ఆదాయ దేశాల్లో నివసిస్తున్న వాళ్ళే. భారత్లో 120 కోట్ల మందికి పైగా మొబైల్ ఫోన్ వినియోగదారులు ఉంటే 22 కోట్ల మంది అధిక రక్తపోటు బాధితులు ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. రక్తపోటు సమస్య గుండెపోటు, అకాల మరణానికి దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. హై బీపీ వల్ల వచ్చే హైపర్ టెన్షన్, ఇతర సమస్యలపై అవగాహన పెంచుకోవాలని చెప్తున్నారు. తాజా పరిశోధనలో వారంలో 30 నిమిషాల కంటే తక్కువ సమయం ఫోన్లో మాట్లాడే వారితో పోలిస్తే మిగిలిన వారిలో రక్తపోటు వచ్చే ప్రమాదం 12% ఎక్కువగా ఉంటుందని తేల్చారు. వారానికి 6 గంటలకు పైగా ఫోన్లో మాట్లాడే వారిలో రక్తపోటు ప్రమాదం 25% పెరిగిందట.